పశువుల తొట్టిలో పరుండబెట్టాను. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో చాలు. ప్రీతండి, మీ పాదాలకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన అవకాశం కొరకే స్తోత్రాలు. చదువుకున్న భాగమును ధ్యానించడం కొరకై సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుతున్నాం మా తండ్రి, ఆమేన్. కాబట్టి యేసు క్రీస్తు ప్రభుల వారు జన్మించినటువంటి ఆ సందర్భాన్ని పునస్కరించుకొని మీ మధ్యలో క్రిస్మస్ సందర్భంగా కూడిక కలిగి సత్యదేవుని గురించినటువంటి మాటలు వినిపించడానికి దేవుడు మాకు అనుమతించినాడు. కనుక దేవాది దేవుడు, ఆయన లోకరక్షకుడు. మరి ఆ కాలంలో వేదాలు చెప్తున్నవి లోకరక్షకుడు అవతరిస్తాడు అని వేదాల్లో వ్రాసి ఉంది, చెప్తున్నాయి. ఆ రోజుల్లో యవనస్తులు అనబడినటువంటి వారు అనగా కన్యకలు ఎదురు చూసిందంట, ఎవరి గర్భంలో జన్మిస్తారో అని. చివరికి మరియ గర్భములో జన్మించినాడు. జన్మించిన తర్వాత ఆయనను పడుకోబెట్టడానికి కూడా సత్రములో కూడా స్థలము లేకుండా ఉన్న కారణాన పశువుల తొట్టిలో పడుకోబెట్టినాడు. కొంచెం క్లుప్తంగా సత్రాన్ని గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకోసారి మనం పూర్తిగా విందాం. ఏ తాత, ఏ సంగతి? రేపే మీ అమ్మ పోయేది, తర్వాత మేమే. మీ అమ్మ డ్యూటీకి వెళ్తే మళ్ళీ నీ కథ పెట్టేది మేమే. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, రాహాబు అనేటువంటి వేశ్య, క్షమించండి, మోయాబురాలైనటువంటి రూతు బేత్లెహేంలో ఉన్నటువంటి బోయజును పెళ్లి చేసుకున్నది. రూతు చరిత్ర మనకు తెలుసు. బోయజును పెళ్లి చేసుకున్న తర్వాత బోయజు యూదా బేత్లెహేములో పెద్ద రైతు. ఆ రైతు అయితే చాలా ధనవంతుడు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక రాత్రితో పెద్ద ఇల్లు తొలిపించి ఆ ఇల్లు కట్టిండంట. కొత్త ఇల్లు కట్టినాడు. మీరు వినాలి, కొత్త ఇల్లు కట్టినాడు. రాత్రి వారు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నారో అంత పెద్ద రాయిని తొలిపించి రాతితో ఇల్లు కట్టినారు. బ్రదర్స్ అందరూ ఒక సైడ్ ఉన్నారు. ఇక్కడ ముందు కూడా ఖాళీగా స్థలం ఉంది, మీకు కూడా స్థలం ఉంది ముందు. కాబట్టి పెద్ద ఇల్లు కట్టించినాడు. పెద్ద ఇల్లు కట్టించి అది కొత్త ఇల్లు అంట. రాతిని తొలిపించి పెద్ద ఇల్లు కట్టినారు. ఇల్లు కట్టి బోయజు రూతు దాంట్లో కాపురం ఉన్నారు. కాపురం ఉన్న తర్వాత బోయజుకు కుమారుడు కలిగినాడు. ఏం పేరు? బోయజు కొడుకు పేరు ఏం పేరు? ఓబేదా. కనుక చదవండి, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉన్నది కదా. మనకు ఏమన్నా దారి తప్పితే దారి చూపించడానికి 1వ అధ్యాయం. బోయజు రూతునందు ఓబేదును కన్నాడు.
ఓబేదును కన్న తర్వాత అతడు కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత అతనికి పెళ్లి చేసినారు. పెళ్లి చేసి ఓబేదుకు, ఒరే నాయన, మరి వాడు కొత్తగా పెళ్ళైంది కాబట్టి ఆ పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని పిలిచి చెప్పినంట, మేము మా ఇంట్లోకి మేము వెళ్తాం అంటే, ఇంతకు ముందు ఉన్న ఇల్లు అదేం పాత ఇల్లు, ఇదేమో కొత్త ఇల్లు అంట. కనుక మనం చాలా తడువుల వింటాం, కొత్తపేట అని, కొత్త ఊరు అని, కొత్త బస్తీ అని, ఇలాంటి పదాలు మనం హైదరాబాద్లో కూడా వింటాం. కనుక ఎంతకాలమైనా దాని పేరు కొత్తదే. కనుక నువ్వు కొత్త ఇంట్లో ఉండు బిడ్డ, మేము పాత ఇంట్లోకి పోతామని వారు పాత ఇంట్లోకి పోయినారు. ఈ కొత్త ఇంట్లో ఉంచినారు. కొత్త ఇంట్లో ఉంచిన కారణాన వీరు కూడా పెరిగి పెద్ద అయిన తర్వాత వీరు కూడా సంతానం కన్నారు. సంతానమైన తర్వాత వారు సంతానము కానీ వారు పెద్దగా అయిన తర్వాత వారి కూడా పెళ్లి చేసినారు. ఎవరు? ఆయన కొడుకు ఎవరు? కనుక యెషయికి ఇచ్చినాడంట. యెషయికి ఇచ్చినారు. నానా, మీరు దీంట్లో ఉండండి, మాకు చాలా స్థలం ఉంది, మేము అక్కడ వెళ్తాం, మీరు దీంట్లో ఉండండి అని చెప్పి ఆ ఇల్లు వారికి ఇచ్చినారు. ఆ తర్వాత మరలా దేవుడు వారికి సంతానం ఇచ్చినాడు. ఆయన పేరే యెషయా. గనక యెషయా కూడా పుట్టి పెరిగి పెద్దగా పెళ్ళైన తరువాత వాళ్ళ తండ్రి, అంటే యెషయా తండ్రి, నాయన, మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చినారు, మా నాన్నగారు నాకు ఇచ్చినారు, నాకు ఇచ్చినటువంటి ఇల్లు మీరు భార్య భర్తలు దీంట్లో ఉండండి, నాకు చాలా ఉంది, ఆ ఇంట్లోనికి పాత ఇంట్లోనికి వెళ్తాను అని ఆయనకి ఇచ్చినారు. ఆ తర్వాత యెషయా కూడా కుమారుడు పుట్టినాడు. ఆయన పేరు దావీదు. దావీదు పెరిగి పెద్దగా అయిన తర్వాత ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. ఆయనకు పెళ్ళి అయింది, ఆయన గొర్రెల కాపరి. మరి సామాన్యమైనటువంటి మనుషుడు దేవుడు ఉన్నతమైనటువంటి స్థలంలోనికి తీసుకొచ్చినాడు దావీదును. తీసుకొస్తే మరి యెషయా కూడా అదే అన్నాడు, నాయనా, మరి ఇట్లా తాతల కానుండి ఇట్లా వస్తుంది, అది రాను రాను నాకు వచ్చినది, అదే ఇల్లు నీకు ఇస్తాను, నువ్వు దీంట్లో ఉండు నాయనా అని చెప్పి ఆ ఇల్లును, రాతితో తొలిపించినటువంటి ఇల్లును దావీదుకి ఇచ్చి ఆయన ఇంకో ఇంట్లోనికి వెళ్ళిపోయినాడు. తర్వాత దావీదు కూడా పెళ్ళి అయినది. మరి ఆయనకు కుమారుడు ఉన్నారు. సరే, కుమారుడు సొలొమోను, లెక్కలోకి వచ్చింది సొలొమోను. ఆయన పెద్ద చక్రవర్తి. దావీదు కూడా చక్రవర్తే, ఇతడు కూడా చక్రవర్తి. అయితే మరి అతనికి చాలా ఉంది. ఎవరికి? సొలొమోనుకు ఇంకా ఆస్తి సంపాదించుకున్నాడు. ఈ ప్రకారంగా ఉంటుండగా ఒకసారి దావీదు కొడుకు అబ్షాలోమును బట్టి ఊరు వదిలిపెట్టి పారిపోవలసి వచ్చింది. పారిపోయినటువంటి సందర్భంలో మరి అది చాలా కఠినమైనటువంటి పరిస్థితి. తన కడుపున పెట్టినటువంటి కుమారుడే తాన్ని చంపటానికి కొరకై ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మంది మార్బలము, సైన్యము, సమూహమంతా అతని చేతిలో ఉంది. దావీదును చంపటానికి కొరకై ప్రయత్నం చేస్తే దావీదు సైన్యము అరణ్యములో ఉన్నారు. అరణ్యములో ఉండగా బర్జిల్లై అతనికి కావలసినటువంటి సదుపాయాలు, పరుపులు, మరి పాలు, వెన్న, రొట్టెలు, ఇవన్నీ కావలసినవన్నీ ఆయనకు సరఫరా చేసినాడు. ఎవరు? బర్జిల్లై ఈ ప్రకారంగా చేస్తే దావీదు ఏమన్నాడంటే, బర్జిల్లై, నువ్వెంతగా నాకు సహాయం చేసినావు,
నీవు నాతో పాటు రమ్మని అంటే అప్పుడు అంటాడు, అయ్యా చూడండి 2వ సమూయేలు 19వ అధ్యాయం. కనుక నాతో రావాలి బర్జిలై అనంటే, అయ్యా నాకు ఎంతో ఉంది కనుక ఇవన్నీ వదిలిపెట్టి నేను మీతో రాలేను. తర్వాత నేను పెద్ద మనిషిని అయిపోతున్నాను. 35 చదవండి ఒక మాట. 19:35 చదవండి. నేటికి నాకు 80 ఏండ్లాయను, సుఖ దుఃఖములనుకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానం రుచి నేను నీ దాసుడని నేను తెలుసుకోగలనా? గాయకుల యొక్కయు గాయకురాల యొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడు నేను నా ఇళ్ళవాడు రాజునగు నీకు ఎందుకు భారంగా ఉండవలేను? నీ దాసుడని నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెం దూరం వచ్చేది గాని రాజునకు నీవు నాకంత ప్రతోపకారం చేయనిలా. కనుక నేను రాలేను. ఒకవేళ మీరు ఖచ్చితంగా నన్ను రమ్మంటున్నారు కాబట్టి నాకు బదులుగా నా కొడుకుని తీసుకెళ్ళండి, నా కొడుకుని తీసుకెళ్ళని అంటాడు. మరి ఆ కొడుకు పేరు కింహము. కింహము. కనుక నా కొడుకుని తీసుకొని వెళ్ళండి అనంటే కొడుకునిచ్చి పంపించినాడు. కొడుకుని తీసుకొని వెళ్ళినాడు. ఇప్పుడు కొద్ది కాలానికి మరి క్షమించండి తీసుకుని వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత కొద్ది కాలానికి బర్జిలై చనిపోయినాడు. బర్జిలై చనిపోతే ఇప్పుడు ఈ కింహము బర్జిలై చనిపోతే కింహము ఆ తండ్రి వార్త విని ఇప్పుడు ఏం చేయాలి? మరి ఒకడే కొడుకు, వెళ్ళక తప్పదు. మరి ఇప్పుడు ఏం చేయాలని తన స్వస్థలానికి వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో తీర్మానం చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఇదేమి కావాలి? అయితే ఇది నాకు దావీదు రాజు ఇచ్చినట్లుగా అందరికీ తెలుసు. కనుక దీన్ని వదిలిపెడితే, నేను ఇక్కడ వదిలిపెట్టిపోతే దీంట్లో ఎవ్వరు కూడా రావటానికి వీల్లేదు. ఎందుకంటే పరిపాలన అంతా రాజుదే. దావీదు లేడప్పటికీ సొలొమోను ఉన్నాడు. కనుక మరి వచ్చేవారు వివరంగా చూసుకుందాం. మొత్తానికైతే అయితే ఈ రాజుది కాబట్టి రాజు నాకు ఇచ్చినాడు కనుక దావీదు రాజు చనిపోయింది అనేది కొంచెం సందిగ్ధంగా ఉంది. కనుక ఇదంతా నాదే కాబట్టి రాజు నాకు ఇచ్చినాడు కనుక దీన్ని ఎవ్వరు కూడా ఆటంకపరచడానికి అనుమతి లేదు అనుకొని మరి ఏం చేసినాడంటే, కానీ దీన్ని వట్టిగా వదిలిపెడితే బాగుండదు అనుకొని దాన్ని ఒక సత్రము కట్టించినారు. ఎవరన్నా దారి బట్టి వెళితే ఇక్కడ కాసేపు వస్తారు, సేద తీర్చుకుంటారు, మరి ఊడుస్తారు, ఇంత దీపం పెడతారు, మనుషులు ఉన్నట్టుగా ఉంటుంది. ఏమి లేకుండా పోతే బాగుండదన్న ఉద్దేశంతో ఈ ప్రకారంగా సత్రాన్ని కట్టించి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే అనేకులు దారిమట్ట పోయేటువంటి వాళ్ళందరూ ఆ సత్రానికి వచ్చినారు. సత్రానికి వస్తే మంచి వాళ్ళు వస్తున్నారు, చెడిపోయిన వారు వస్తున్నారు, దొంగలు వస్తున్నారు, రకరకాలుగా ప్రజలందరూ వస్తూ ఉన్నారు.
అలాంటి టైంలో మలాకి తర్వాత ఇప్పుడు రాజుల కాలం నుంచి చూస్తూ ఉంటే ఓ రాజు తర్వాత ఇంకో రాజు, ఆ రాజు తర్వాత ఇంకో రాజు, ఆ తర్వాత మలాకి దగ్గరికి వచ్చేసరికి అప్పుడు ప్రవక్తల ద్వారా కానీ మరి సేవకుల ద్వారా కానీ యాజకుల ద్వారా కానీ దేవుడు మాట్లాడేది లేదు. నిశ్శబ్దమైనటువంటి కాలం అది. ఆ తర్వాత 400 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వేదాలు చెప్పిన ప్రకారంగా ఆయన ఈ లోకములో అవతరించినాడు. అయితే మరియమ్మ నిండు గర్భిణి. ఆమె కాన్పుకు నిండు మరి కాన్పు కొరకు ఉంది, నొప్పులతో ఉంది, కష్టపడుతుంది. ఎక్కడ వెళ్ళినా ఎవరు కూడా చోటు ఇవ్వట్లేదు, ఏ ఇంటికి వెళ్ళినా దొరకట్లేదు. అయితే సత్రం ఉంది, ఊరిలో సత్రాలుంటే బాటసారి వాళ్ళు ఆశపడుతూ ఉంటారు, సంతోషంగా దాంట్లో కాలక్షేపం గడుపుతూ ఉంటారు, సేద తీర్చుకుంటారు. అయితే సత్రములోనికి వెళితే సత్రములో కూడా స్థలం లేదు. ఇప్పుడు సత్రం ఎవరిది అనుకోవాలి? నేను కూడా చెప్పడం మర్చిపోయినాను, మీరంతా కంగారు పడిన అవసరం లేదు. యోసేపు దావీదు వంశం కనుక ఆ వంశంలో నుండి వచ్చినటువంటిది యోసేపు. యోసేపు గర్భంలో జన్మించింది యేసు ప్రభుల వారు. అనగా ఈ బోయేజు నుండి మనకు ఇప్పుడు మత్తయి సువార్త చదివితే మనకు అర్థమవుతుంది, అదే వంశంలో జన్మించినాడు యేసు ప్రభుల వారు. అంటే రాతితో తొలిపించినటువంటి ఆ భవనం ఎవరిది? యేసు ప్రభుదండి, యేసు ప్రభుదే. తర్వాత వస్తా ఉంటే ఆ వంశధారకుడు ఆయనని. సరే, దానం ఇచ్చిన సంగతి అది వేరు. వంశోద్ధారకుడు యేసు ప్రభుల వారు. యేసు ప్రభుల వారు జన్మించేటువంటి సందర్భంలో ఆయనకు చోటు లేదు. ఆ సత్రము వాళ్ళ తాతది అది, కానీ యేసు ప్రభుకి చోటు లేదు. అలాంటి టైంలో పశువుల తొట్టులో ఆయనను పడుకోబెట్టినారు. ఇప్పుడు మనం కొన్ని మాటలు చదువుకొని కాబట్టి సత్రములో స్థలము లేదు, ఆయనను పశువుల తొట్టులో పడుకోబెట్టినారు. రాజ్యాలు కానీ ప్రపంచంలో ప్రతిది కానీ ఏదైనా కానీ యేసు ప్రభు ద్వారా ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది కూడా లేదని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆ దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభుల వారు మానవుడిగా ఈ లోకానికి అవతరిస్తే, ఆయన జన్మిస్తే ఆయన ఉండటానికి స్థలమే లేదు. లూకాసు వార్త 9:58. లూకాసు వార్త 9వ అధ్యాయము 58. మనం మామూలుగా సత్రం అనేటువంటి దాని గురించి మనము క్లుప్తంగా ఆ చరిత్రను జ్ఞాపకం చేసుకున్నాం. అందుకు యేసు నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నవి, కానీ మనుష్య కుమారుడు కాదండి, మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు గనక దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభుల వారికి మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకు స్థలం లేదు అని అన్నాడు. గనక ఎంతటి బాధకరమైనటువంటి విషయం. గనక లోకములో పాపానికి, అబద్ధానికి, మోసానికి, అన్యాయానికి స్థానం ఉన్నది, కానీ సత్యానికి స్థానము లేదు, నీతికి నిజాయితీకి స్థానము లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ప్రకారంగా మరి దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కనుక స్థలం ఇయ్యండి అని అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 9:24 అంటాడు. అక్కడ ఏమంటాడంటే,
స్థలమీయుడి అని అన్నాడు. అంతే, స్థలమీయుడి అని. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, క్రిస్మస్ అంటే అప్పులు చేసి కొత్త బట్టలు కుట్టించుకొని మంచిగా రోజు తినేదానికంటే ఆ రోజు కొంచెం ఎక్కువ తింటే క్రిస్మస్ కాదు. యేసుక్రీస్తు ప్రభుని స్వంత రక్షకునిగా అంగీకరించేదే క్రిస్మస్. అయితే మనకు ప్రతిరోజు పండుగే, ప్రతిరోజు పండుగే. ప్రతిరోజు పండుగ అనేటువంటిది మీకు చెప్పితే కొత్తగా ఉంటుంది. మేము రక్షించబడినటువంటి దినాల్లో ఆదివారం వస్తుందంటే గంతులేసేవాళ్ళం. పండుగ ఎంత సంతోషకరమైనటువంటి విషయం అంటే చాలా సంతోషం. కనుక ఏదన్నా స్పెషల్గా వండుకోవాలన్నా దాని మీద ధ్యాస ఉండేది కాదు. పెద్దవారు అదే ప్రకారంగా చేసినారు. వాళ్ళని చూసి మేము నేర్చుకున్నాం. ఆదివారం వస్తే చాలు గంతులు వేసినట్లుగా. పుట్టింటికి బిడ్డ పోవడానికి ఎంత సంతోషమో ఇప్పుడు అట్లా లేదులే. పుట్టింటికి కష్టపడతారు కనుక ఎంత సంతోషమో అంత సంతోషము దేవుని మందిరానికి రావటం అంటే. అలాంటి సంతోషం ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే దేవుణ్ణి ఆరాధించడమే మనకు క్రిస్మస్. ఆయన జన్మని గురించి జ్ఞాపకం చేసుకునటమే మనకు క్రిస్మస్. యేసుక్రీస్తు మన హృదయంలో జన్మించినటువంటి జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకునటమే మనకు క్రిస్మస్. కనుక నీకు ఒక 50 సంవత్సరాలు ఉన్నాయనుకో, అయితే ప్రభువుని నమ్ముకున్న తర్వాత నీకు ఎన్ని సంవత్సరాలో అది నువ్వు జ్ఞాపకం చేసుకున్నటమే క్రిస్మస్. అవును, ఫలాని దినమున ఫలాని సమయమున యేసుక్రీస్తు యేసు ప్రభుల వారు నన్ను దర్శించినాడు. మరియమ్మను దర్శించినట్లుగా నన్ను దర్శించినాడు. మరియమ్మ గర్భంలో జన్మించినట్టుగా నా గర్భంలో జన్మించినాడు. ఎట్లు? ఆయన సమాజంలో ఒక సమూహంలో లేచి నిలబడి ఉపన్యాసం చేస్తూ ఉండగా ఆ సభలో ఉన్నటువంటి ఒక స్త్రీ అన్నది, అయ్యా ఏం చెప్తున్నారయ్యా మీరు, ఎంత చక్కటి మాటలు, నిన్ను ఏ తల్లి కన్నదో కానీ నీకు ఏ తల్లి పాలిచ్చిందో కానీ ఆమె ధన్యురాలు అని ఆమె అన్నది. ఆ మాటకు ప్రభు సమాధానం చెప్పినాడు, అవును నిజమే, దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొని వారు మరి ధన్యులన్నారు. శారీరకంగా మరియమ్మ కన్నది మనం గుడ్డిగా యేసు ప్రభును హృదయంలోనికి రానిచ్చినాం, అదే మనం కనటం. కనుక ఆయన మన గర్భంలో కూడా జన్మించినాడు. 78 జనవరిలో నా హృదయంలో జన్మించినాడు. తారీఖు మర్చిపోయినాను, 20 లోపేను. 78 జనవరిలో యేసు ప్రభుల వారిని నేను సొంత రక్షకునిగా అంగీకరించినాను. అంగీకరించింది మొదలుకొని ఈనాటి వరకు సంతోషం, ఈనాటి వరకు ఆనందము, ఈనాటి వరకు అతీతమైనటువంటి తృప్తి. కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, ఉపద్రవాలు వచ్చినాయి, వస్త్రహీనత వచ్చింది, సంతోషం మాత్రం పోలేదు, ఆనందం మాత్రం పోలేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన పండుగ చేసుకుంటే కాసేపే మనకు ఆనందం, కొత్త బట్టలు వేసుకుంటే కాసేపే ఆనందం, పెళ్ళిలైతే కాసేపే ఆనందం. కానీ ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తే అది నిత్యము ఆనందమే, నిత్యము ఆనందమే. ఆ ఆనందాన్ని చెప్పడానికి 40 కాదు, అనుభవించినటువంటి వారికి అది పాడుతూ ఉంటే, ఆరాధన చేస్తూ ఉంటే, రోజులు టైం గడుపుతూ ఉంటే వారికి మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, అది అతీతమైనటువంటి ఆనందం. కనుక ఇలాంటి ఆనందం నీకు కావాలంటే ఆయన ఏమంటాడు, స్థలం ఇయ్యండి అని అన్నాడు. స్థలం ఇయ్యండి అని అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, స్థలం ఇయ్యండి అంటే అక్కడ కొన్ని మాటలు కనపడుతున్నాయి. మరి గొల్లు చేసేవారు, పిల్లల గురువులు వాయించేవారు, హేళన చేసేవారు ఉన్నారు. స్థలం ఇవ్వమనంటే ఈ రోజుల్లో కూడా యేసు ప్రభుకు నీ హృదయంలో స్థలం ఇవ్వంటే చాలామంది ముసిముసి నవ్వుతారు. ముసిముసి ఎందుకు నవ్వాలి? వీళ్ళంతా పిచ్చోడు ఇంకెవరు లేరని. అంటే మనం పిచ్చోళ్ళ కింద.
నిజమే, తెలియక మాట్లాడుతున్నారు. కానీ దేవాది దేవుడికి నీ హృదయంలో స్థానం ఇస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆదికాండం 24వ అధ్యాయంలో 31 వచనములో అన్నాడు, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రండి, బయట ఎందుకున్నారు అని అన్నాడు. నిజమే, జగత్పునాది వేయబడక మునిపి యేసుక్రీస్తు ప్రభులో మనల్ని ఆశీర్వదించినాడు. ఆశీర్వదించబడినటువంటి నీవు భయార్పాలు కాకూడదు, లోపలికి రమ్మంటున్నాడు. ఆశీర్వదించబడినటువంటి నీవు త్రాక్కు బానిసవై, వ్యభిచారాలకు బానిసవై, దొంగతనాలకు బానిసవై, అబద్ధాలకు బానిసవై, అక్రమములకు బానిసవై, ఆత్మలో నెమ్మది లేకుండా ఉండేది ఆయనకు ఇష్టం లేదు. లోపలికి రండి అని పిలుస్తా ఉన్నాడు. లోపలికి వస్తే సంతోషం. బయట పాపం ఉంది, బయట మోసం ఉంది, బయట జూదం ఉంది, బయట ఎక్కడ చూసినా పాపము తాండవం ఆడుతూ ఉంటుంది. లోపలికి వస్తే నీవు ఆనందాన్ని అనుభవిస్తావు. లోపలికి వస్తే నువ్వు సంతోషాన్ని అనుభవిస్తావు. అంగీకరించినటువంటి వారికి ఆనందం, అదే క్రిస్మస్. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం అంటాడు. మహా సంతోషం కనుక, ఎంత సంతోషమో కనుక నీవు అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన వస్తుంటే యెరూషలేమునకు కొద్ది మైళ్ళ దూరం ఉంది బేతనియా. బేతనియాలోకి వెళితే మరియమ్మ, మార్తలు, లాజరు యేసు ప్రభువును చేర్చుకున్నారు. మరియమ్మ తన ఇంట్లో చేర్చుకున్నది. చేర్చుకున్న కారణాన కనుక అక్కడ ఆ ఇంట్లో యేసయ్య వాక్యం చెప్తా ఉన్నాడు. ఎంత మంచి మాటలండి. కొండ మీద ప్రసంగంలో అంటాడు కదా, ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింపసాగెను. ఆయన నోరు తెరిస్తే చక్కటి మాటలండి, ఇలాగ బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇలాంటి ధన్యకరమైనటువంటి మాటలు ఆ దయగలిగినటువంటి నోరు తెరిస్తే అలాంటి మాటలు వస్తున్నాయి. ఆయన నోరు తెరిస్తే చాలామంది అనుకుంటాం, అమ్మో ఆ తల్లి నోరు తెరిచిందా నీ పని ఒకటే. అలాంటి బిరుదులు ఉంటాయి, అలాంటి బిరుదులు ఉన్నాయి. మా ఊరి దగ్గర ఒక ఊరుంది. ఆమె యేసుప్రభుని నమ్ముకుంది. యేసుప్రభుని నమ్ముకుంది. ఆమె పేరు కరుణమ్మ. ఆమె పేరు కరుణమ్మ. మమ్మల్ని చూడాలని చాలా ఆశపడ్డది. మేము కొత్తగా సేవకు వచ్చినప్పుడు అక్కడ మా సేవ ఆరంభించినాం. ఆమె మాట్లాడితే చాలు, ఎవరన్నా అంత పెద్ద స్వరం వస్తుందంటే అదే బూతుగల బూది మాట్లాడుతుంది అండి. అంటే తల్లిదండ్రులు పెట్టిందేమో బూదమ్మ, ఆమె బిరుదు ఏంటంటే బూతుగల బూది. అంటే ఆమె నోరు తెరిస్తే పచ్చిబూతులే మాట్లాడేది. మీ తాతగారి జంకే పర్లేదు. కనుక అలాంటి వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఎంతో ఆశీర్వదించబడ్డారు. అదే ప్రకారంగా ఈ మరియమ్మ యేసు ప్రభువును లోపలికి రానిచ్చిన కారణాన ఆ ఇంట్లో దేవుని వాక్యం, ఆ ఇంట్లో ప్రార్థన, ఆ ఇంట్లో ఆరాధన, ఆ ఇంట్లో అత్తరు వాసన. 12వ అధ్యాయంలో మనకు కనపడుతుంది అన్నమాట. ఆ ఇంట్లో భోజనము, ఆ భోజనానికి అందరూ వచ్చినారు. అందులో లాజరు కూడా ఉన్నాడు. కనుక ఒక సోదరేమో పని చేస్తుంది, ఒక సోదరేమో అత్తరు పగలగొట్టి పాదాలకు పోసి తల మీద పోసింది, లాజరేమో భోజనానికి కూర్చున్నాడు. ఆ మూడింటిని కలిపితే నీవు యేసు ప్రభును నీ ఇంట్లో చేర్చుకొని ఆయన ఇంట్లో నువ్వు పని చేయాలి. ఆయన ఇంట్లో నువ్వు పరిమళ వాసనగా ఉండాలి. ఆయన ఇంట్లో నీవు భోజనానికి కూర్చున్న వారిలో ఒకడుగా ఉండాలి. ఆయనే నీ హృదయము. నీ ఇంట్లో నీ హృదయములో ఈ 3 పనులు జరగడము ఎంతో ఆశీర్వాదం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ప్రకారంగా ఉంటే ఎంతో మంచిది. అదే క్రిస్మస్. కనుక లూకా సువార్త 19వ అధ్యాయంలో ఒక మనుషుడు మనకు కనపడతాడు.
ఆయన సుంకం వసూలు చేసేటువంటి వ్యక్తి, అదనంగా వసూలు చేసేటువంటి వాడు అని చెప్తా ఉంటారు. కనుక నిజమే, మన మాట చూస్తే మనకు కనబడతా ఉంటుంది. కనుక అదనంగా వసూలు చేస్తూ ఉన్నాడు సుంకం. కనుక మార్కెట్లో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తారు కదా, అలాంటివి మరి బండ్లు కానీ అలాంటివి సుంక వసూలు చేసేటువంటి మనుషుడు. అయితే ఒక దినాన యేసు ప్రభువుల వారు అతని దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభువు వస్తున్నారని జక్కయ్య కూడా విని పొట్టివాడైనందున ఆయన చెట్టు ఎక్కి ఆయన చూడటానికి కొరకు వెళ్ళాడు. చెట్టు ఎక్కినాడు. చెట్టు ఎక్కిన సంగతి యేసు ప్రభు వారికి తెలుసు. అక్కడికి వెళ్ళి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది అని చెప్తే ఆయన త్వరగా దిగి సంతోషముతో తన ఇంట్లో చేర్చుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, జగద్రక్షకుడైనటువంటి యేసు ప్రభువుల వారు, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసు ప్రభువుల వారు, యేసు ప్రభువారు అనే పదము గ్రీకు భాష, తెలుగులో రక్షకుడని. రక్షకుడంటే ప్రమాదంలో ఉన్నటువంటి వారిని రక్షించేటువంటి రక్షకుడు. మానవుడు ప్రమాదములో ఉన్నాడు. మానవుడు చనిపోతే నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదంలో ఉన్నాడు. ప్రమాదములో ఉన్నటువంటి వారిని ప్రాణం పెట్టి రక్షించడానికి కొరకై ఆయన రక్షకుడిగా వచ్చినాడు. యేసయ్య మతము కాదు, యేసయ్య వేరే వాళ్ళ దేవుడు కాదు. దేవుడు అనేటువంటి వారు ప్రపంచమంతటికి ఒక్కడే దేవుడు ఉంటాడు. గనక ఆ దేవుడి నరుడిగా ఈ లోకానికి అవతరించినాడు. ఆ దేవుణ్ణి ఈ సుంకం అదనంగా వసూలు చేసేటువంటి జక్కయ్య ఆయన ఇంట్లో చేర్చుకున్నాడు. 6వ వచనం చదవండి, 19:6. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. కనుక క్రిందికి వస్తే దేవుడు అంటాడు, జక్కయ్య అంటాడు, అయ్యా జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బిడ్డలకిచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుంటే అతనికి 4 అంతలు చెల్లిస్తానయ్యా అని అన్నాడు. గనక అందుకు దేవుడు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడి. ఎందుకు? నేడు ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ అంటే ఏమిటి చెప్పండి త్వరగా. రక్షణ అంటే ఏంటి? రక్షణ వచ్చింది అన్నాడు అంటే ఏమిటి? మత్తయి సువార్తలో అన్నాడు కదా, ఆమె ఒక కుమారుని కనును. చదవండి, మత్తయి సువార్తలో నోటికి వస్తే చెప్పండి, ఒక్కరు చెప్పండి. తన ప్రజలను గనక రక్షణ అంటే ఆయనే రక్షకుడు. ఆ రక్షణ అంటే ఆయనే. నేడు ఇంటికి రక్షణ వచ్చిందంటే రక్షణ అంటే యేసుప్రభుల వారే. యేసుప్రభుల వారు ఇంటికి వచ్చినాడు కనుక అంగీకరించినాడు, రక్షించబడ్డాడు, ధన్యుడైనాడు. కనుక మరి నేడు ఇంటికి రక్షణ వచ్చింది అంటాడు. నేడు అనేటువంటి మాట ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కగా రాసి పెట్టినాడండి. నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నదని అన్నాడు. నేడు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి పలికినటువంటి మాట, నేడు అనేటువంటి మాట ఈనాడికి ఇప్పుడు అనేటువంటి మాటనే ఉంది. నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉందని అంటాడు. వద్దంటావా నువ్వు? నేడు అంటే ఇప్పుడే నీ ఇంట్లో అంటున్నాడు. నీళ్ళంటే ఎవరైతే యేసు ప్రభువును హృదయంలో నీకు రానివ్వలేదో వారివే నీవు. నీ ఇంట్లో ఉండాలని నేను ఆశపడుతున్నాడు. జక్కయ్య అయితే త్వరగా దిగి సంతోషంతో చేర్చుకున్నాడు. మరి నీవేమంటావు? కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, కనుక మరి లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం చదవండి. 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు
రక్షకుడు ఉదయించినాడట, మీ కొరకు పరమారక్షకుడు గెలిచినాడట. రక్షకుడు ఉదయించినాడు, రాయగొల్లాబోయులారా. రాగం రావట్లేదు గనుక ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకై ఆయన ఉదయించినాడు, నీ కొరకై ఉదయించినాడు. అయ్యా, నేడు నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది ఆయన చెప్తున్నాడు. నీవు కాదంటే నష్టపోతావు. నేడు అనేటువంటి మాట ఈనాటికి వర్తిస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15, 5వ అధ్యాయము 15 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 వచనం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానములు కాక గనక సమయాన్ని వినియోగించుకునేది అవసరం. రేపేమి సంభవిస్తుందో తెలియదు, రేపు ఏమవుతామో తెలియదు. గనక ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యం ఈ ప్రకారంగా నిన్ను పిలుస్తుంది. ప్రయాసపడి భారం పోసుకొనుచున్న సమస్తమైన వారలరా అంటాడు. ప్రభు యేసు నీ యొద్దకు రమ్మో, నిన్ను రక్షించువాడు ఆయనే. ఈ ధరణిలో ఎవరు లేరుగా, నిన్ను రక్షించువాడు ఆయనే. ధరణిలో ఎవరు లేరుగా, నిన్ను రక్షించువాడు ఆయనే. ఆదాము అవ్వలు ఏదేను తోటలు కాపురముండి జీవించిరి. ఒక్కనాడు సైతాను చేతిలో చిక్కిపోయేరి ఆదాము అవ్వలు. తినవద్దని చెప్పిన ఫలమును తిని పాపంబులో పడిపోయిరి. తినవద్దని చెప్పిన ఫలమును తిని పాపంబులో పడిపోయిరి. ఆరంభంలో ఆది ఆదామును దేవుడు సృష్టించినాడు. ఆ పండును తినొద్దంటే తిన్నారు, పాపాన్ని కట్టుకున్నారు. ఆ పాపమే నీకు ఉంది. మనందరికీ జన్మనిచ్చింది మన ఆదామవ్వలు దేవుడు దేవుడు చేసినాడు. ఆదామవ్వల నుండి మానవ జాతి అందరూ వచ్చినారు. అదే పాపము నీకు నాకు అంటుకున్నది. ఇక్కడ కూర్చున్నటువంటి మేము యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినాం. మీకు చెప్పినట్లుగా ఒక దినాన మాకు చెప్పినారు. ఆ రక్షకుని మా హృదయములు చేర్చుకున్నాం. మా ఆనందమును, మా సంతోషమును కుటుంబ ప్రార్థన చేసుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నాం. వ్యక్తిగతంగా బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నాం. అనేకమైనటువంటి మీటింగులు పెట్టుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నాం. ఆదివారం కలిసి ఆరాధన చేసి ఆనందాన్ని అనుభవిస్తున్నాం. మా ఆనందము ఆపుకోలేక ఈ పండుగను పునస్కరించుకొని మీ దగ్గర చెప్పుటాను కొరకే దేవుడు అవకాశం ఇచ్చినాడు. ఈ సమయాన్ని మేము వినియోగించుకొని అదే మాటలు, అవే సత్యము మాటలు మీకు చెప్తున్నాం. కనుక కాదనడము సరైనటువంటి కాదు. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ప్రేమైనటువంటి మరి గ్రామవాసులారా, ఎవరైనా కానీ సర్వశరీరులు ఆయన ప్రజలు కనుక నీవు ఆయనను అంగీకరించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. నాతో అతడు, అతనితో నేను కలిసి భోజనం చేయదు అంటాడు. ఆయనను మనం చేర్చుకుంటే, అనగా ఆ దేవాది దేవుని మన హృదయంలో చేర్చుకుంటే ఆయనతో సంబంధము,
ఆయనతో సహవాసము, ఆయనతో ముచ్చటించడము, ఆయనతో మనం కలిగి ఉండటము, ఆయనలో మనం వెలుగుతాము, ఆయన స్వారూప్యములోనికి రావటము, అదే మనకు క్రిస్మస్, అదే మనకు ఆనందము. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇలాంటి ఆనందాన్ని మనం కూడా కలిగి ఉండాలని దేవాది దేవుడు యేసు ప్రభుల వారు సెలవిస్తున్నారు. గనుక యేసు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి ఆ జన్మదినాన్ని పండుగను ఆధారం చేసుకొని మీ ముందు చెప్పడానికి కొరకే వచ్చిన ప్రియమైనటువంటి వాళ్ళగా యేసు ప్రభును మీ స్వంత రక్షకునిగా అంగీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. కనుక మీరు ఏదన్నా విషయాలు తెలుసుకోవాలంటే మరి ఇక్కడ మీది బజారు అక్కడ ఐపీఎస్ ప్రార్థన మందిరం ఉంటుంది. మరి ఆదివారము ఆరాధన ఉంటుంది. మరి మంగళవారము సాయంకాలము 7 గంటలకు ప్రార్థన ఉంటుంది. గురువారము సాయంకాలం 7 గంటలకు బైబిల్ పఠనం ఉంటుంది. శుక్రవారము ఉదయము 10 గంటలకు సహోదరులకు కూడిక ఉంటుంది. ప్రతి శనివారము ఆదివారం సాయంకాలము ప్రార్థన ఉంటుంది. ఎవరైనా వస్తే విషయాలు తెలుసుకునటానికి, ప్రార్థన చేయించుకునటానికి చాలా బాగుంటుంది. ఎంతో సంతోషము, ఎంతో ఆనందం. ఇలాంటి ఆనందంతో కూడినటువంటి మాటలు కలిగి ఉండేది మంచిది. పెట్టుబడి లేని దేవుడు. ఈ దేవునికి నువ్వేం పెట్టుబడి పెట్టని అవసరం లేదు. గనుక ఉచితంగా దేవుడు నీకు ఆనందాన్ని ఇస్తాడు. ఆనందము ప్రభు నా కొసగిన పాట పాడుకొని ముగించుకుందాం. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. నాయుల్లమందు యేసు వచ్చెను, జీవితాన్ని మారెను. నాయుల్లమందు యేసు వచ్చెను, నా జీవితరాయను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. సంతోషము సముద్రపు అలల. కొత్త పుస్తకంలో 7వ నంబరు, కొత్త నంబర్లో 7వ పాట. కొత్త నంబర్ అంటే చివరికి ఉంటుంది. ఆ సంతోషము సముద్రపు అలలంకొని ఎంతో ఎంతో ఎగయోసిందే. ఆ సంతోషము సముద్రపు అలలంకొని పైకి పైకి ఎగయోసిందే. నన్ను పిలచి ఎన్నో మేలు నగిసే, నూతన జీవము తగిలి. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నా కొసగెను, నా జీవితమే మారెను. ప్రభుని రుచించి ఎరిగితిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. ప్రభుని రుచించి ఎరిగితిని, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. విశ్వాసంతటనే గాంచాలెను, విలువైన ప్రభు ప్రేమను. విశ్వాసంతటనే గాంచాలెను, విలువైన ప్రభు ప్రేమను.
ప్రార్థన చేస్తున్నాడు. దాన్ని మీరు ప్రేమించి రక్షిస్తున్నటువంటి మీ దాసుని మీరు మనల్ని బట్టి సహోదరుని బట్టి వారి కుమారుని బట్టి మీకు స్తోత్రాలు. ఈ రీతిగా ఈ దినం ప్రీ క్రిస్మస్ మీటింగ్ ఈ యొక్క గృహంలో కలిగి ఉండి మీ యొక్క జన్మదినాన్ని ప్రచురించే కృపను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా పాటల ద్వారాను వాక్యాల ద్వారా తండ్రి ఇక్కడ నుంచి విడుదల చేసినటువంటి వాక్యానికి నీరు కట్టి ఫలింపచేసి మహిమ పొందాలి. క్రీస్తు యేసును లోకరక్షకుడుగా తమ హృదయాల్లో చేర్చుకోగలిగినట్లు ప్రజల్లో మీ యొక్క బలమైన కార్యం జరిగించి మహిమ పొందాలి. తండ్రి రక్షణకు పాత్రులుగా చేసి మహిమ పొందాలి. తండ్రి దాసుని కూడా బలపరిచి వాడుకున్నందుకు క్రీస్తు కృపలు జ్ఞాపకం చేసుకున్నాను. వచ్చిన వారిని బట్టి